వాన వాన వెల్లువాయే కొండ కోన మునిగిపాయే. అవు కానీ ఇప్పుడు వాన పడుతుంది దానివల్ల మీ ఊళ్ళో ఒక్కసారి చూడుండ్రమ్మా కిటికీలకెళ్ళి పడుతుందా? ఇగో పట్నంలో ఫుల్ వాన కాదు వల్ల తడుచుకుంటేనే నేను ఆఫీస్కి వచ్చిన. ఒక ఛత్రి కొనుక్కోవాలి వల్ల జీతం పడ్డాక. సరే తీయండ్రి. అన్నట్టు అంతటా పెద్ద వానలే పడుతున్నాయట కదా, పాండ్రి మరి ఇక ఈ వానదేవుని ముచ్చట్నే ఓ మలక చెప్పుకుందాం. అసలు ఈ వానల కథ ఏంది? ఎండాకాలంలోనే ఎందుకు పడుతున్నాయి? ఈ వానకాలంలో వానలు ఎట్లా పడతాయి ఏంది కథ? ఇగో ఇవన్నీ డీటెయిల్ కరుచుకొని వద్దాం నడువురి. చూస్తుర్రా వానలే వానలు, ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. రాష్ట్రం అంతా ఫుల్ వానలు పడుతున్నాయి కాదోల్లా. బంగాళాఖాతంలో అల్పపీడనమాట. ఇక ఇంకేంది నైరుతి మబ్బులు స్పీడ్గా ఉరుకత్తన్నాయి. ఇప్పటికే కేరళలో తిరుగుతున్నాయి కదా నైరుతి మబ్బులు. ఇక మన తెలంగాణను కూడా దాకినాయట. మహబూబ్ నగర్లో తిరుగుతున్నాయి ఇప్పుడు. అందుకే ఫుల్ వానలు. అసలు ఇంత జల్దీ నచ్చడం మాత్రం నాకు తెలిసి 10-15 నెలల్లో ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఇక ఈ వాన ఏవట్టి హైదరాబాద్ పట్టణం చేరటం అయింది. ఇక బొంబాయి అయితే మునిగిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు ఆడ ఉత్తపచ్చి వాన కాదు, భారీలకే భారీ వాన. 107 ఏళ్ళల్లో ఎన్నడూ కూడా గిసుంటి వాన వాళ్ళేదట. ఇక ఎప్పురి కథ మొత్తం మునిగిపోయింది. బస్సులు, బండ్లు, కార్లు అన్ని నీళ్ళలో పడవలు లెక్క కనబడ్డాయి. ఇక జనం అవస్థనైతే చెప్పవశం కాదు. ఇగో ఈ మెట్రో రైల్ స్టేషన్ చూడు ఎట్లయిపోయిందో. పట్నం అంతా ఆగమాగం అడవడివి. అన్నట్టు మన తెలంగాణలో ఇంకో 4-5 రోజులు గిట్లనే వానలు పడతాయి అన్నుల్లా. కొన్ని జిల్లాలల్లో పెద్ద వానలు కూడా పడతాయి. జర పైలం ఉండాలని వాతావరణ పోలు చెప్తున్నారు. మరి జర పైలం ఎందుకన్నా మంచిది.